నాతోటి వార్డు సభ్యులకి నమస్కారం. పాఠశాలకు ఒకే ఒక్క కుళాయి నీరు సరఫరా చేస్తున్నారు. ఫలితంగా విద్యార్థులకు నీటి కొరత ఏర్పడుతుంది. కావున ఈ సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు? సాధారణంగా ఈ సమస్యను పరిష్కరిస్తాము. మిషన్ భగీరథ ఏ గారితో మాట్లాడి రెండవ కనెక్షన్ ఇప్పిస్తామని తెలియజేస్తున్నాము. 4వ వార్డు సభ్యులు అజయ్ గారికి, నా యొక్క తోటి వార్డు మెంబర్ గారికి నా యొక్క నమస్కారం. పాఠశాలలో వంట చేసినప్పుడు మధ్యాహ్న భోజన సమయంలో కోతులు తరచుగా రావడంతో ప్రమాదం జరుగుతుంది. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? గ్రామ సమస్య కాదు, పక్క గ్రామ సర్పంచ్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటాము. చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలు కలిసి కోతులను పట్టించి దూరంగా ఉన్న అడవులకు పంపిస్తాము. దీంతో పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. 5వ వార్డు సభ్యులు వినయ్ ప్రసాద్. గౌరవ ఉప సర్పంచ్ గారికి, నాతోటి వార్డు మెంబర్లకి నమస్కారాలు. ఇంటి వాతావరణం, ఇంటి పరిసరాలు చూస్తే ఇంటి లోపల ఎలా ఉందో చెప్పవచ్చు. ఇంటి పరిసరాలు చూస్తే ఇంటి లోపల ఎలా ఉన్నాయో చెప్పవచ్చు. మరియు మా పాఠశాల గేటు ముందు ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఉంచడం వలన పాఠశాల వాతావరణం కనిపించడం లేదు. ఈ సమస్యపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దీనికి ఉప సర్పంచ్ గారు సమాధానం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన సర్పంచ్ గారికి, గ్రామ కార్యదర్శి గారికి, వార్డు మెంబర్లకు మరియు